హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే టిఫిన్ జొన్న రొట్టె చేద్దామని పెట్టుకున్నా. జొన్న రొట్టె ప్రాసెస్ కొంతమందికి జొన్న రొట్టె తయారు చేయడం ఫస్ట్ స్టార్టింగ్లో జొన్న రొట్టె కొట్టడం అందరికైతే రాదు. నేనైతే చాలా తిప్పలు పడి నేర్చుకుని అసలు వస్తలేకుంటుండే స్టార్టింగ్లో. అయితే ఇది చపాతీ చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కట్ట ఉంది కదా, దీంతోనే మనం జొన్న రొట్టెను ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తా. నేను స్టాండ్ కొనుక్కోవాల్సి వస్తుంది, ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. కనిపిస్తుంది కదా. కొత్తగా నాకు ఆల్రెడీ వచ్చు, చేతితో కొట్టడం కూడా వచ్చు నాకు జొన్న రొట్టె. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా అప్పుడప్పుడే నేర్చుకొని తింటారు కదా, వాళ్ళకు ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా పిండిని కొంచెం మంచిగా జిగురుగా ఉండేటట్టు ముద్దలాగా నీళ్ళు కలుపుకోకూడదు. పిండిని ఇట్లా గట్టిగా కలుపుకొని చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు అన్నమాట జొన్న రొట్టె. ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోగలుగుతారు. ఇట్లా చేస్తే ఈజీగా ఉంటుంది. అయిపోయింది, పెద్దగా అయింది. దీన్ని మనం నిదానంగా ఇట్లా తీసుకొని సింపుల్ అన్నమాట. చపాతీ కర్రతో ట్రై చేయండి, రొట్టె వస్తుంది. అప్పుడప్పుడే నేర్చుకునే పిల్లలకు రాదు కదా, అదన్నమాట విషయము. నేనైతే ఈరోజు ఇప్పుడు ఒక నిమిషం నేనైతే ఈరోజు ఈ పూట ఒక విషయము షేర్ చేసుకుంటా. ఏం జరిగిందంటే రాత్రి 11-12 అయింది నేను పడుకునే వరకు. ఎందుకు అయిందంటే నేనైతే చాలా సంతోషంగా ఉన్నా ఈ విషయం చెప్పడానికి. ఏం జరిగిందంటే ఎడిటింగ్ థంబ్నెయిల్ పూర్తిగా నేర్చుకున్నా రాత్రి. పట్టుదలతో అసలు నిద్ర కూడా పోలేదు. నేర్చుకోవాలన్న ఇదితోన రాత్రి 12 వరకు ఫోన్లో సెర్చ్ చేస్తూనే ఉన్నా. సెర్చ్ చేస్తూనే ఉన్నా. మొత్తానికైతే సాధించిన. ఈ వీడియోకు థంబ్నెయిల్ ప్రిపేర్ చేసి ఎడిటింగ్ చేసి మీకు ఈ వీడియోని నేను పెడతాను. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ టుడే. నేను నైట్ అయితే మొత్తం 11:30-12 అయింది నేను పడుకునేసరికి. ఎడిటింగ్ అయితే నేర్చుకున్నా, థంబ్నెయిల్ ఎడిటింగ్ నేర్చుకున్నా. తర్వాత క్లిప్ క్రాప్ టాప్ ఉంది, అది నేర్చుకోవాల్సింది. క్లిప్ క్రాప్ టాప్ అంటే ఏంటంటే, ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, సపోజ్ బోనాల పండుగ ఉందనుకోండి, ఆ బోనాల పండుగను మనం ఫస్ట్ బోనం ప్రిపేర్ చేస్తాం కదా, కుండను ప్రిపేర్ చేసినప్పుడు ఒక క్లిప్పు, తర్వాత బయట మనం బోనం ఎత్తుతాం కదా అదొక క్లిప్పు, తర్వాత మైసమ్మ గుడి ఉంటుంది కదా, గుడి దగ్గరికి పోయినప్పుడు అక్కడ దర్శనం చేసుకునేది ఒక క్లిప్పు, తర్వాత కోడిని కోపిస్తాం కదా, కోడిని కోపిస్తాం కదా అదొక క్లిప్పు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కోడి కటింగ్ ఉంటుంది కదా అదొక క్లిప్పు. ఇట్లా అన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే మైసమ్మ పండుగ రోజు ఏదైతే మనం ప్రిపేర్ చేస్తామో అదంతా కూడా ఒక 1-2 మినిట్స్ క్లిప్ యాడ్ చేసి 15 మినిట్స్లో డే అంతా వ్లాగ్ చేసే డే మొత్తంది కూడా 15 మినిట్స్లో వ్లాగ్ చేసి పెట్టడమే క్లిప్ ఎడిటింగ్. ఆ క్లిప్ ఎడిటింగ్ ఒకటి నేను నేర్చుకోవాల్సింది.
థంబ్నెయిల్ ప్రిపరేషన్ అయితే కలరింగ్ ఇచ్చుకోవడము, థంబ్నెయిల్ చేయడము అవన్నీ నైట్ 12 వరకు మెలకువతో ఉన్నా. డాటా కూడా ఏం అయిపోయలేకుండే నిన్న. నిన్న ఏం వీడియో పెట్టలేదు కదా, ఏం వీడియో పెట్టలేదు. డాటా కూడా సరిపోయింది. నైట్ 12 వరకు మెలకువతోనే ఉండి ఎడిటింగ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా పెట్టాలి, దానికి కలరింగ్ ఎట్లా ఇచ్చుకోవాలి, ఏ యాప్లోకి వెళ్ళి తీసుకోవాలి, ఏ యాప్లోకి వెళ్ళి తీసుకోవాలి, ఏ యాప్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ పెట్టాలి. అదంతా నేను రాత్రి అయితే సక్సెస్ఫుల్గా నేర్చుకున్నా. నాకు ఒకసారి నేర్చుకున్నది ఏది కూడా మనం మర్చిపోం అంత ఈజీగా, అంత సీన్ లేదు. నాకైతే వచ్చేసింది. నేను ఈ వీడియోని కూడా థంబ్నెయిల్ పెట్టిన తర్వాతనే పెడతా, థంబ్నెయిల్ ఎడిటింగ్ పెట్టి మీకు పెడతా. సో అదన్నమాట విషయం. జొన్న రొట్టె తయారైంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్లా బల్లాడిగెతన, దీన్ని బల్లాడి అనే అంటాం మనం, మళ్ళా నేనైతే అదే అంట. దాంతోన చిన్నగా చేసుకోవచ్చు అనమాట. చేతితోన కొడుతుంటే చినిగిపోతుంది, ఇట్లా ఇచ్చకపోతుంటుంది, రాదు పిల్లలకు. సో ఈ బల్లాడి కట్టెతోన చేయాలన్నమాట. నాకు వస్తుంది, చేతితోన కొట్టడం వస్తుంది. నేను జస్ట్ చూపించడం కోసమే దీంతోన రుద్దుతున్నా. అట్లా ఆ విధంగా నేను ఎడిటింగ్ అయితే నేర్చేసుకున్నాను. థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే పూర్తిగా వచ్చేసింది. సక్సెస్ఫుల్ సాధించిన. ఒక్క నిమిషం. సక్సెస్ఫుల్గా థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే పెట్టగలిగిన. ఇంకా ఏముంది, క్లిప్ క్రాప్ టాప్ ఎడిటింగ్ నేర్చుకునేది ఉంది. వాయిస్ ఓవర్ చెప్పడం